సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన యథార్థవంతులను వర్ధల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగానున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవరైతే మంచి మార్గమున తప్పక నడుచుకుంటారో ఆయన వారికి కేడెముగా ఉంటారట. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారిని ఆయన వర్ధిల్లింప చేస్తారట. నీ జీవితంలో నీవేమి కోరుకుంటూ ఉన్నావు నేస్తమా? నీ కుటుంబము వర్ధిల్లాలని, నీ బ్రతుకు వర్ధిల్లాలని, నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో వర్ధిల్లాలని, ఆశీర్వాదకరముగా ఉండాలని నీవు కోరుకుంటూ ఉన్నావు కదా. నిజమే, ప్రతి మనిషి ఆశించేది ఇదే. కష్టపడి ప్రయత్నం చేసేది కూడా దీని వరకే. అందరూ కూడా ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, ఆరోగ్యముగా ఆనందముగా ఉండాలి. నిజమే, ఈ కోరిక కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ దేవాది దేవుడి దినాన్న నీకిస్తున్న మాట ఏమిటి? నీకిస్తున్న కండిషన్ ఏమిటి అంటే యథార్థవంతునిగా ఉండు. నీవు యథార్థవంతునిగా ఉండగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. నీ మార్గములు మంచి మార్గములై ఉండాలి. నీవు నడిచే మార్గము, నీవు మాట్లాడే మాట, నీవు చేసే పని, నీవు చేసే ప్రతి ప్రయత్నము కూడా అది న్యాయవంతమైనదై ఉండాలి. అట్లా గనుక నీవు చేయగలిగినట్లయితే ఆయన నీకు కేడముగా ఉంటారట. నీ వెళ్ళే ప్రతి మార్గమందు కూడా ఆయన నీకు తోడుగా ఉంటారట. ఎందుకంటే ఏమి కావాలి నేస్తమా? నీ బ్రతుకులో నీవేమీ ఎవరిని కొట్టి సంపాదించుకోవాలనుకోవట్లేదుగా, ఎవరిని నాశనం చేసి నీవు బాగుపడాలి అనుకోవట్లేదుగా. ఇదే దేవుడు నీ నుంచి కోరుకునేది. కాబట్టి నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నము కూడా సరి అయినదే. కానీ కొన్ని పర్యాయములు నీకు చాలా మాటలు వినిపిస్తూ, చాలా ఆలోచనలు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నవి. కానీ ఎన్నడూ కూడా నీవు యథార్థ మార్గమును విడిచిపెట్టకు. ఎందుకంటే యథార్థవంతుల పక్షాన దేవాది దేవుడు ఉంటారు. యథార్థవంతులను వర్ధిల్లింప చేయుట, వారిని ఆశీర్వదించుట, వారికి తోడుగా ఉండుట దేవుని సిద్ధాంతమై ఉంది, దేవుని పని అయి ఉంది. తప్పకుండా కొద్దిపాటి కష్టములు అనుభవించినప్పటికీ కూడా నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతోంది. ఆయన నీకు కేడముగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిన్ను వర్ధిల్లింప చేస్తానని తన వాగ్దానమును నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు. ఇంతవరకు ఎట్లా అయితే యథార్థంగా ఉన్నావో ఇక ముందు కూడా అలానే ఉండు. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదమును పొందుకునే రోజులు నీకు చాలా దగ్గరైనవి. ఈ దినాన్నే, ఈ క్షణాన్నే మహోన్నతుడు నిన్ను ఆశీర్వదించగలరు. తప్పక ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. నీవు అవసరతలో ఉన్న ప్రతి అవసరతను కూడా ఆయన మహిమలో నుంచి నీకు మేలులు అనుగ్రహించి తృప్తిపరుస్తారు. తప్పకుండా దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో జీవము కలిగిన దేవుడా, ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు చేయండి నాయన, ఆశ్చర్య కార్యములు చేయండి తండ్రి. నాయన, ఈ భూమిపై మీ నామ మహిమ కొరకు మీ బిడ్డగా యథార్థవంతునిగా జీవించి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకొని సాక్షార్థమై ఉండగలిగే స్థితిని మీ బిడ్డకి నాయన ఆ కుటుంబానికి అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాను. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్ను నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండి వారి కష్టమునకి అనేక రెట్ల ఫలములు దయచేయండి. ప్రయాణముల్లో తోడుగా ఉండండి తండ్రి. ముందు వెనుకలు కుడి ఎడమల మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. యవన కాలమందు ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో